ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో ఈ సాయంత్రం జరిగే నౌకాదళ విన్యాసాల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన లూయీ బ్రెయిలీ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఇక వార్తల వివరాలు. విశాఖ సముద్ర తీరంలో నౌకాదళ ముగింపు విన్యాసాలు ఈ సాయంత్రం ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. తూర్పు నావికాదళం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై మరింత సమాచారాన్ని విశాఖపట్నం ఆకాశవాణి ప్రతినిధి విఎస్ మూర్తి అందిస్తారు. తూర్పు నావికాదళ శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే నేవీ డే విన్యాసాలు ఈసారి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జరుపుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025 సంవత్సరంలో తొలి విశాఖ పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు నావికాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ నేతృత్వంలో జరుగుతున్న విన్యాసాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్కే బీచ్ సభావేదికపైకి చేరుకోవడంతో ప్రారంభమవుతాయి. సుమారు గంటన్నర పాటు విన్యాసాలు కొనసాగుతాయి. యుద్ధ నౌకలు, నౌకాదళ విమానాలు, జలాంతర్గాముల అద్భుతమైన ప్రదర్శనలు చారిత్రక విశాఖపట్నానికి దేశ రక్షణతో ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పబోతున్నాయి. భవిష్యత్తులో చూపబోయే నిబద్ధతకు ఒక తార్కాణంగా నిలవబోతోంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో ప్రయోగశాలలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద పలు రకాల చికిత్సలను అందిస్తామని మంత్రి పేర్కొంటూ, ఎన్టీఆర్ వైద్య సేవలో 25 లక్షల దాకా వైద్య సేవ అందించడం కోసం ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటికి అనుసంధానం చేసుకుని రాష్ట్రంలోని పేదలందరికీ ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ హైబ్రిడ్ మోడ్ తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో 2.5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ కోసం ఇన్సూరెన్స్ మోడ్లోకి వెళ్లాలని, 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా 5 లక్షల దాకా వైద్య సేవ అందుతుంది. కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ ఈ 2.5 లక్షల రూపాయలు పైగా వైద్య సేవల కోసం 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టే భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలను పునరుద్దరించి మౌలిక సౌకర్యాలను కల్పించనున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, ఎస్సీ డైరెక్టర్లు, ఇతర అధికారులతో మంత్రి నిన్న సమీక్షించారు. సదుపాయాల పునరుద్దరణ పనులను 143 కోట్ల రూపాయలతో చేపట్టనున్నామని ఆయన తెలిపారు. గురుకులాలు, వసతి గృహాల్లో 100% ప్రవేశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ గృహవసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ది పథకాల అమలుపై ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2028-29 మధ్యకాలంలో 2 కోట్లకు పైగా గృహాలను రాష్ట్రంలో నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, వీటికి అర్హులైన లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. లబ్దిదారుల ఎంపికలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా పార్థసారథి కోరారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగిలో ఓఎన్జీసీ పైప్లైన్ వల్ల నష్టపోయిన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సముద్రంలో వేట నిషేధం ప్రారంభానికి ముందే ఏప్రిల్ 1వ తేదీన మత్స్యకారుల ఖాతాల్లో 20,000 రూపాయల చొప్పున జమ చేస్తామని తెలిపారు. కేరళ తరహాలో మత్స్యకారులకు హార్బర్లు, జెట్టీలు వంటి సౌకర్యాలు మెరుగుపరుస్తామని మంత్రి తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు పైన, ఎన్డీఏ కూటమి పైన
అచంచలమైన విశ్వాసం, నమ్మకం పెట్టుకొని మీరందరూ అధికారాన్ని ఇచ్చారు. 3 నిర్ణయాలు తీసుకున్నాం. బడులు తెరిచే ముందు మీ అకౌంట్ లో డబ్బులేసి స్కూళ్ళన్నీ కూడా తెరుస్తామని చెప్పి తెలియజేస్తాం. మత్స్యకారు మీకు కూడా మాటిచ్చాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి మత్స్య భరోసా యోజన కింద ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాం. మీ జీవనోపాధి పెంచడానికి అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయులు లూయి బ్రెయిలీ జయంతి ఈరోజు. 1809 జనవరి 4వ తేదీన ఫ్రాన్స్లోని క్రూవేలో జన్మించిన బ్రెయిలీ తన పరిశోధనల ద్వారా అంధులకు ప్రత్యేక లిపిని సృష్టించి గొప్ప మార్పుకు నాంది పలికారు. ఆయన జయంతిని పురస్కరించుకుని జనవరి 4వ తేదీని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అతి కీలకమైన అంశాన్ని శోధించి అంధులకు దిక్సూచిగా నిలిచిన బ్రెయిలీ 1852 జనవరి 6వ తేదీన 43 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టే విశాఖపట్నం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి విశాఖపట్నంతో పాటు పరిసర జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. వాహనాల పార్కింగ్, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాగా ప్రధానమంత్రి ఈ నెల 8వ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరుకుని సంపత్ వినాయకుని గుడి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని సభావేదిక వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజలకు మెరుగైన పాస్పోర్టు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అధికారి శివహర్ష తెలిపారు. విజయవాడలో ఈరోజు 2024 సంవత్సరానికి సంబంధించి కార్యాలయం అందించిన సేవలను పాత్రికేయులకు వివరించారు. 2024 సంవత్సరంలో 3,23,553 పాస్పోర్టు సంబంధిత సేవలను అందించామని చెప్పారు. ఈ నెలలో ప్రతి బుధవారం పాస్పోర్టు దరఖాస్తుదారులకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నామని శివహర్ష తెలుపుతూ, పాస్పోర్ట్ పోయిన క్యాలెండర్ ఇయర్ పరంగా చూసుకుంటే మోర్ దాన్ 3,25,000 పాస్పోర్ట్ సర్వీసెస్ మనం ఇచ్చాము. ఇంక్లూడ్ పాస్పోర్ట్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్. 13 పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కూడా మనము పాస్పోర్ట్ సర్వీసెస్ని సిటిజన్ డోర్ స్టెప్కి ఇస్తున్నాము. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సౌజన్యంతో ఈ సర్వీసెస్ని మనం ఇస్తున్నాము. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ సర్వీసెస్ని విజయవాడలో మెరుగైన అభివృద్ధితో, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాస్పోర్ట్ సేవా కేంద్రం కూడా కొత్తగా రెనోవేట్ అవ్వబోతుంది, కంప్లీషన్ స్టేజ్లో ఉంది. ఇది కాక మనకున్న తిరుపతిలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్ర రాయలసీమ ప్రజలకి ఫెసిలిటీస్ని మెరుగ్గా ఇస్తుంది. రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో 2 క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పంపగా వీటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు తొలి విడతగా 5 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మిగతా వాటికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి నాటికి క్లస్టర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, వీటి ఏర్పాటుతో 2,000 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమర్పించిన విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణ చేపడతామని ఆ సంస్థ ఉన్నతాధికారి పృథ్వీతేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 3 రోజుల పాటు విజయవాడలో, 10వ తేదీన కర్నూలులోని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో ఈ ప్రక్రియను చేపడతామన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో ఈ సాయంత్రం జరిగే నౌకాదళ విన్యాసాల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన లూయి బ్రెయిలీ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.